ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీస్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర సార్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏడాది పరిపాలనలో 50,000 ఉద్యోగాలు నింపినందుకు గాను నిరుద్యోగుల పాలిట పనిచేసినందుకు గాను నిర్వహిస్తున్నటువంటి ఈ కృతజ్ఞతా సభకు ఆర్గనైజర్గా కన్వీనర్గా అన్నీ తానే నడిపిస్తున్నటువంటి విద్యార్థి నాయకుడు మిత్రుడు చనగాని దయాకర్ గారు, సభా అధ్యక్షులు ఎన్ఎస్వై ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ మేడా సీను గారు, వేదికమై ఉన్నటువంటి 5.5 దశాబ్దాల ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాల గొంతుకగా ఉంటున్నటువంటి హనుమంతరావు గారు, వేదికమై ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ భాష చరిత్ర సంస్కృతిపై లక్షలాది మందికి పాఠాలు చెప్పి నేడు గ్రంథాలయ చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు సోదరులు డాక్టర్ రియాజ్ గారు, గత ప్రభుత్వ దాష్టికాలను ప్రజల్లోకి తీసుకుపోవటం కోసం నిరంతరం చైతన్యం చేస్తూ తన పాట ద్వారా తెలంగాణ ప్రతి పల్లెను కదిలించినటువంటి గాయకులు ఏపూరి సోమన్న గారు, విద్యార్థి నాయకులు రంజిత్, నోముల శేషు, ఇతర విద్యార్థి నాయకులందరికీ ముందున్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, ఈ సభకు వచ్చినటువంటి అభ్యుదయవాదులకి, ప్రజాస్వామ్యవాదులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో నెగ్గి విజయం సాధించి అందుకు కృతజ్ఞతగా ఒక సభ నిర్వహించటం, ఇటీవల కాలంలో మొన్నొక సభ, ఇవాళ ఒక సభ నిర్వహించటం, ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పటం ద్వారా మరింత సాయాన్ని ప్రభుత్వం వైపు నుంచి పొందేందుకు కృషి చేస్తుండటం దయాకర్ చేస్తున్న ఒక మంచి ప్రయత్నం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి నేను ఈ సభకు రావటానికి, మాట్లాడటానికి ఒక కారణం, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి శిక్షణ ఇచ్చేటటువంటి సివిల్ సర్వీస్ అకాడమీకి డైరెక్టర్గా ఉండటం ఒక కారణమైతే, రెండవ కారణం గత 25 ఏళ్లుగా ఈ విశ్వవిద్యాలయంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ భావజాల చైతన్యంతో పనిచేస్తూ విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, వారి కోసం ఉండటం మరొక కారణం. ఇంతకుముందు మిత్రులు రియాజ్ గారు చెప్పారు, ఒకదానికి కృతజ్ఞతగా ఉండటంతో పాటు ఒక ఏడాది కాలంలోనే ప్రభుత్వం కొన్ని నియామకాలు చేపట్టింది, 50,000 ఉద్యోగాలు నియమించింది. వాస్తవానికి సాపేక్షంగా చూసినప్పుడు గత దశాబ్ద కాలంగా ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చూపిన చొరవతో పోలిస్తే ఈ ఏడాది కాలంలో విద్యారంగం పట్ల, ఉపాధి రంగం పట్ల, ల్యాండ్ రెవెన్యూస్ పట్ల, ప్రజా సమస్యల పట్ల ఒక సానుకూల దృక్పథం అయితే ఉంది. ఒక డెమోక్రటిక్ వాతావరణం అయితే, ఒక ప్రజాస్వామిక వాతావరణం అయితే ఇవాళ రాష్ట్రంలో వచ్చింది అని చెప్పక తప్పదు. ఉద్యోగాల కల్పన కోసం కనీసం ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి మాట్లాడలేని పరిస్థితి నుంచి ఇవాళ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వానికి విన్నవించుకునేటటువంటి ఇట్లాంటి సభకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు రావడం, ఈ ఏడాది కాలంగా విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలపై ప్రభుత్వం ఒక దృష్టి పెట్టిందని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం. విద్యా కమిషన్ ఏర్పరచడంతో పాటు గురుకులాల్లో కానీ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఒక చొరవైతే చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూనే యూనివర్సిటీలలో ఉన్న సమస్యలు, ఇక్కడ మా నిజాం కాలేజ్ విద్యార్థులు చాలామందే కనిపిస్తున్నారు. నిజాం కాలేజ్ హాస్టల్ నుంచి వచ్చిన విద్యార్థులు, ఉస్మానియా హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు మెస్ ఫీజుల కోసం, రియంబర్స్ కోసం పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళనకి గురవుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఈ కృతజ్ఞతా సభలో విద్యార్థుల యొక్క వినతిని, విద్యార్థుల యొక్క సమస్యలను వాళ్ళు ఆలకిస్తారని,
ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీరు ఎంత ప్రజాస్వామ్యంగా అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చారో, ఎంత ప్రజాస్వామ్యంగా అయితే ఉద్యమాల గడ్డైనటువంటి విప్లవాల గడ్డైనటువంటి జార్జి రెడ్డి నడిచినటువంటి నేలలో ఈ మీటింగ్ జరుగుతున్న వేళ విద్యార్థుల యొక్క సమస్యలను ప్రభుత్వం విన్నవిస్తుందని తీసుకుంటుందని తెలియజేస్తూ, విద్యార్థులారా, ఇక్కడ నేను ఇవాళ ఒక ముఖ్యమైన విషయం గురించి మీకు చెప్పదలిచాను. భారతదేశంలో మొదటి నుంచి మనకు తెలుసు, భారతదేశం అంటేనే భిన్న సంస్కృతులు ఉన్నటువంటి దేశం. భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తుంటాం. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూసినప్పుడు భిన్నత్వం ఉంది. వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ సంస్కృతులు ఉన్నటువంటి దేశం భారతదేశం. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశాన్ని లౌకిక దేశంగా, ఈ భారతదేశాన్ని సార్వసత్వక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా భారత రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠిక ప్రవేశికను చెప్పబడేటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో ఆ ప్రియాంబుల్ భారతదేశాన్ని నడిపిస్తున్న ఒక అంతరాత్మ. ఇవాళ దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ ప్రవేశిక అవమానానికి గురవుతున్న పరిస్థితి ఉంది. 75 ఏళ్ల తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పిన 75 ఏళ్ల తర్వాత సాక్షాత్తు పార్లమెంటులో ఈ దేశ రక్షణ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఉచ్చరించడానికి వీలు లేదు, దైవనామం చేయాలని ఇలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? 75 ఏళ్ల తర్వాత ఈ 75 స్వతంత్ర ఫలాలు భారత ప్రజలకు చెందాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో అనేకమైనటువంటి రక్షణలు కల్పిస్తే, ఇవాళ దళిత బహుజన వర్గాలు, ఈ దేశం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు సైతం భారత రాజ్యాంగం ఉండాలి అని చెప్పి కోరుతున్న సమయంలో, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఆరాటపడుతున్న సమయంలో స్వయాన దేశ రక్షణ మంత్రి అంబేద్కర్ పేరిట అంబేద్కర్ పేరును సంబోధిస్తూ భారత రాజ్యాంగం పట్ల తనకున్నటువంటి ఒక యావగింపును చాటినటువంటి పరిస్థితి నుంచి మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో లౌకికత్వం లేదు, అసలు సెక్యులరిజం అనే పదమే భారత రాజ్యాంగంలో లేదు అని చెప్పి ఇవాళ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు పెద్ద ఎత్తున కోర్టులో తన లాయర్ల ద్వారా పిటిషన్ వేశారు. ఆనాడు భారత పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, లౌకికవాదం గురించి, సెక్యులరిజం గురించి సపరేట్గా చెప్పాల్సిన అంశం కాదు ఇది. భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి సెక్యులరిజం అన్ని మతాలను సమానంగా చూడాలనేటువంటి స్థితి భారతదేశంలో ఉన్నది. అందుకే భారతదేశ లౌకికవాదం ప్రపంచ లౌకికవాదాలన్నిటిలో, ప్రపంచ దేశాలన్నిటిలో భిన్నమైందని చెప్పి ఆనాడు చెప్పారు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చి మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వాళ్ళకి 2/3 మెజారిటీ లేదు కాబట్టి ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి అవకాశం వచ్చి ఉంటే ఈ పాటికే భారత రాజ్యాంగ స్థానంలో మనువాదాన్ని, అధర్మశాస్త్రమైనటువంటి మనువాదాన్ని ఇవాళ భారత రాజ్యాంగ స్థానంలో తీసుకొచ్చే ప్రయత్నం పెద్ద ఎత్తున సాగుతుంది. అందుకే విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులుగా మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మిత్రులు రియాజ్ గారు చెప్పారు, ఈ భారతదేశం సామ్యవాద దేశం. ఆనాడు నెహ్రూ గారు ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి విలువల గురించి మాట్లాడారు. 1948లో ఈ దేశంలో వేయబడ్డటువంటి మొట్టమొదటి విద్యా కమిషన్ సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ విశ్వవిద్యాలయాల యొక్క పాత్రను చెప్తూ, విశ్వవిద్యాలయాలు సంఘర్షణ స్థలాలని, మొత్తం దేశాన్ని సంఘర్షించేటట్టుగా, దేశంలో ఉన్నటువంటి విలువలను చర్చించే ప్లేస్గా, దేశం యొక్క ఒక భవిష్యత్తును చర్చించే ప్లేస్గా విశ్వవిద్యాలయాలు ఉండాలని సర్వేపల్లి రాధాకృష్ణ గారు మాట్లాడారు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, ఏమి స్ఫూర్తి అర్థం చేసుకోవాలి? ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలలో NEP 2020 పేరు మీద మనువాదం బుసలగొడతా ఉంది. రేపు పొద్దున NCERT పేరు మీద ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ఎలక్షన్స్, ఒకే పాఠ్యపుస్తకం అనే పేరు మీద ఈ దేశ సంస్కృతిని మొత్తంగా ఏకరూప సంస్కృతిగా, ఈ విదేశ సంస్కృతిని మొత్తాన్ని సనాతన ధర్మమైన సంస్కృతిగా, సనాతన ఆచారాల సంస్కృతిగా మార్చే ఒక పెద్ద కుట్ర కొనసాగుతూ ఉంది. అందుకే విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులుగా మనమందరం అర్థం చేసుకోవాల్సింది, భారతదేశం అన్ని దేశాలుగా కాదు, ఇక్కడ భిన్నత్వం అనేటటువంటి భిన్న సంస్కృతి అనేది భారత జాతిలో, భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉందనేది అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఉన్న అనేక హక్కులు
నిన్న మొన్న కల్పించినటువంటి ఎన్ఈపిలో ఏం చెప్తున్నారు వాళ్ళు? 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య వరకు ఆంగ్లం వద్దు, కేవలం మాతృభాషలో కొనసాగాలని చెప్పారు. అదేమంటే మాతృభాషలో సృజనాత్మకత వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మాతృభాషలో సృజనాత్మకత వస్తున్న మాట వాస్తవం అయినప్పటికీ ఈ దేశంలో మనం మనువాదాన్ని వ్యతిరేకించాలన్నా, ఈ దేశంలో కులవస్తుని బద్దలు కొట్టాలన్నా అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీషు భాష నేర్చుకోకుండా, ఇంగ్లీష్లో మాట్లాడకుండా, ఇంగ్లీష్లో నాలెడ్జ్ రాకుండా ఈ దేశ మూలాలని, భారత సమాజాన్ని అర్థం చేసుకోలేమని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రజల భాష కానటువంటి సంస్కృత భాషను ప్రజలపై రుద్దుతున్నారు. ఉత్తర భారతదేశ రాష్ట్రంలో మాట్లాడేటువంటి హిందీ భాషను దేశ భాషగా మారుస్తున్నారు. 1 నేషన్ 1 లాంగ్వేజ్ 1 ఎలక్షన్, జమిలీ ఎలక్షన్స్ అనే పేరు మీద మొత్తం భారత రాజ్యాంగం యొక్క సార్వభౌమాధికారాన్ని, భారత రాజ్యాంగం యొక్క ఒక విశిష్టమైనటువంటి ఆలోచనల్ని దాడి చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అందుకే యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులుగా అనుక్షణం భారత రాజ్యాంగం ఏదైతే వాగ్దానం చేసిందో ప్రజలకి, ఆనాడు 64లో ఈ దేశానికి వేయబడ్డటువంటి ఒక కమిషన్, డిఎస్ కొఠారి కమిషన్, యూజీసీ చైర్మన్గా ఉన్నటువంటి కొఠారి గారి నాయకత్వంలో విద్యా కమిషన్ ఆనాడు ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్వచనాన్ని విద్యకిచ్చింది. దేశ భవిష్యత్తు 4 తరగతి గోడల మధ్య నిర్మాణం అవుతుంది అని చెప్పి ఆనాడు కొఠారి గారు చెప్పారు. దీని అర్థం ఏమిటి అంటే ఈ దేశ భవిష్యత్తు విద్యారంగంపై ఆధారపడింది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని మనువాదంతో మార్చేస్తూ ఉంది, కాషాయకరితో మార్చేస్తూ ఉంది. మత ఛాందసవాద భావజాలాన్ని, సనాతన ఆచార్యాల పేరిట దేశాన్ని మొత్తాన్ని అశాస్త్రీయ వైపు నెడుతూ ఉంది. దేశంలో కుల వ్యవస్థను పెంచి పోషిస్తూ ఉంది. మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కనుక దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రేషనలిస్టు భావజాలం ఉంది, ఒక విప్లవ భావజాలం ఉంది, ఒక ప్రశ్నించే భావజాలం ఉంది. మేము నార్త్ స్టేట్స్కు పోయినప్పుడు, ఢిల్లీ పోయినప్పుడు, ఉత్తరాది రాష్ట్రాలకు పోయినప్పుడు చాలా స్పష్టంగా చూసాం. అక్కడ మేము ప్రజలందరూ గుళ్ళు గోపురాల చుట్టూ, అశాస్త్రీయ భావజాలం చుట్టూ దైవ నామస్మరణ చేస్తూ ప్రజలందరినీ ప్రశ్నించకుండా చేసేటటువంటి ఒక అమోఘమైనటువంటి భయంకరమైనటువంటి కుట్ర ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉంది. భారతదేశాన్ని నడిపిస్తున్నది, భారతదేశంలో ఆలోచనలు కలుగజేస్తున్నది, శాస్త్రీయ భావజాలను కలుగజేస్తున్నది దక్షిణాది రాష్ట్రాలు అన్న విషయాన్ని మనం మరవకూడదు. అది కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో 74 ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడ్డటువంటి పరిణామాల్లో భాగంగా జార్జి రెడ్డి చిందించిన రక్తం, జంపాల చిందించిన రక్తం, రంగవల్లి చిందించిన రక్తం, మారోజు వీరన్న వేసినటువంటి ప్రశ్నలు ఉస్మానియాలో ప్రతి చెట్టుకు ప్రతి పుట్టకు తెలిసిన సంగతి గుర్తించాలి. ఇక్కడ కూర్చున్న విద్యార్థుల్లో 90% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నారు. అగ్రకులాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఒక ప్రజాస్వామిక భావజాలంతో ఉన్నటువంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇట్లాంటి యూనివర్సిటీలని కాపాడవలసిన బాధ్యత ఇవాళ ప్రజాప్రభుత్వంపై ఉన్నది. ఇప్పుడే వచ్చారు ఎంపీ గారు, వాళ్ళు అనేక విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు హనుమంతరావు గారు అయితే అనేక సందర్భాల్లో ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 10 ఏళ్లలో ఏనాడు కూడా ఈ రకమైన స్ఫూర్తి జరగల. ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గత 10 ఏళ్లుగా నేను ఈ ఉస్మానియాలో 25 ఏళ్లుగా ఉంటున్నాను. గత 10 ఏళ్లలో ఏనాడు అధికార పార్టీ కనుసన్నలలో లేదా అధికార పార్టీకి మద్దతుగా విద్యార్థులు సభ నిర్వహించలేదు. కానీ ఇవాళ డిసెంబర్ నెలలో ఇలా 2 సార్లు పెద్ద ఎత్తున వేలాది మందితో సభ నిర్వహిస్తున్నారంటే అది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆనాడు ఎలక్షన్ ముందుగా ప్రొఫెసర్ అరగోపాల్ నాయకత్వంలో, కోదండరాం నాయకత్వంలో పౌర సమాజం పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం చేసింది. ఎందుకు చైతన్యం చేసింది అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని బతికించుకోవటం కోసం. ఒక పక్క హిందుత్వ భావజాలం బుసలగొడతా ఉంది, మరో పక్క ప్రజలు మాట్లాడలేనటువంటి నిరంకుశ భావజాలం బుసలగొడతా ఉంది. అటు పక్క కాషాయీకరణకు వ్యతిరేకంగా, మరో పక్క నిరంకుశ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలిగించాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నెహ్రూ గారు ఏదైతే ఆనాడు
సోషలిస్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమ్యూనిస్టుగా ఉన్నటువంటి నెహ్రూ గారి సామ్యవాద ఆలోచనతో ఎంతో కొంతగా ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం రావాలని చెప్పి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆనాడు అందరూ పోరాడారు. నేడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వంపై ఉన్నటువంటి బాధ్యత ఒకటి ఉంది. పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారు, మిత్రులు రియాజ్ గారు ఇక్కడ ఉన్నారు. వారికి తెలుసు యూనివర్సిటీల్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని తెలుసు. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు డబ్బులు లేక స్కాలర్షిప్లు సరిపోక క్యాటరింగ్కి పోతా ఉన్నారు. 200కి 300కి క్యాటరింగ్ చేస్తూ ఉన్నారు. ఊబర్ క్యాబులు నడుపుతా ఉన్నారు, ఓలా క్యాబులు నడుపుతా ఉన్నారు, ర్యాపిడోలు నడుపుతా ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకనాడు యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్నప్పుడు ఈ పరిస్థితి లేదు. ఇవాళ మొదటి తరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు వస్తున్నప్పుడు స్కాలర్షిప్లు సరిపోగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ర్యాపిడోలు నడుపుతూ ఉదయం అంతా చదువుకుంటూ ఉదయం అంతా కాలేజీ సాయంత్రం వరకు లైబ్రరీలో కూర్చొని ప్రిపేర్ అవుతూ సాయంత్రం రాగానే మళ్ళీ ర్యాపిడోలు నడుపుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పెద్దలకు ఉన్నారు కాబట్టి విద్యార్థులకి ఫెలోషిప్లు అందించాలి. విద్యార్థులకు వచ్చినటువంటి పెంచినటువంటి స్కాలర్షిప్లను తక్షణమే మంజూరు చేయాలని, అమలు చేయాలని, క్వాలిటీ ఫుడ్ పెట్టడానికి సన్న బియ్యం గోడౌన్లో పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ FCI గోడౌన్లో బియ్యం ముక్కబట్టిపోతున్నాయి. ఈ సందర్భంగా నేను ప్రభుత్వ పెద్దల్ని అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని మా యూనివర్సిటీకి ఉచితంగా సప్లై చేసినట్టయితే మా విద్యార్థులకు మెస్ బిల్లులు పెద్ద ఎత్తున తగ్గుతాయి. కాబట్టి గోడౌన్లో మగ్గుతున్నటువంటి FCIలో మగ్గుతున్నటువంటి సన్న బియ్యాన్ని ఏదైతే బియ్యం నిరోగమించున్నాయో ఆ బియ్యాన్ని మా E2 హాస్టల్ విద్యార్థులకి, మా గోదావరి హాస్టల్ విద్యార్థులకి, మా నిజాం కాలేజ్, మా PG కాలేజ్ విద్యార్థులకి అందించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ఇవాళ మేము చెబితే వినే పరిస్థితిలో మీరున్నారు. అందుకే దయాకర్ గారికి సందర్భంగా సోదరుడు దయాకర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఎందుకు తెలియజేస్తున్నామంటే ఇంతమంది సాక్షిగా మా విద్యార్థుల యొక్క ఆలోచనలు చెప్పేటువంటి అవకాశం మాకు వచ్చింది. 5,000 రూపాయల స్కాలర్షిప్ కనుక మా PhD విద్యార్థులకు వస్తే, లేదా మా పార్ట్ టైం లెక్చర్లు చాలని జీతాలతో పీరియడ్కి 700 చొప్పున పాఠాలు చెప్తా ఉన్నారు. ఒక క్యాబ్ డ్రైవర్ కూడా రోజంతా పనిచేస్తే 3,000 రూపాయలు సంపాదిస్తుంటే మా పార్ట్ టైం లెక్చర్లు రోజుకి 700 రూపాయలు సంపాదిస్తూ హైదరాబాద్ భాగ్యనగరంలో మా పార్ట్ టైం లెక్చరర్లు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి శిథిలమైపోయినటువంటి విద్యా వ్యవస్థని 10 ఏళ్లుగా పట్టించుకోకుండా వెంటిలేటర్ పై ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మెరుగుపరచాలనేటువంటి ఒక అవకాశం మీకు వచ్చింది. ప్రజలు మీకు ఇచ్చారు. ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం మన అందరి సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం. మనం మాట్లాడాం, మనందరం తిరిగాము, మనందరం కలగన్నాము. ఒక ప్రజాస్వామ్య భావజాలాన్ని చెప్పే ఇట్లాంటి వేదిక కోసమే మనం కలగన్నాము. అట్లాంటి వేదికను మనం సాధించుకున్నాం. ఇక్కడే ఉన్నాడు మిత్రుడు మేడసీన్. ఒక చిన్న కులం నుంచి, ఒక చిన్న ఎస్టీ ఎరుకల కులం నుంచి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడంటే ఇవాళ అర్థం చేసుకోండి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడుందో. ఒకనాడు పెద్ద వాళ్ళు విద్యార్థి సంఘాలకు నాయకులుగా ఉండేవాళ్ళు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న 2 డజన్ల పైగా ఉన్న సంఘాలన్నింటికీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అది కూడా ఒక ప్రజాస్వామ్య భావజాలం ఉన్నటువంటి నాయకులు. ఈ వాతావరణం కలిగింది కాబట్టి మా విద్యార్థులందరి పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుడిగా నా యొక్క విన్నపం ఏంది అంటే పెరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి విముక్తి కల్పించే బాధ్యత మీపై ఉంది. కాబట్టి మీరు అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తారని, అంతకంటే ఎక్కువగా NEP 2020 ఏదైతే భారతదేశంలో అమలు చేయబడుతుందో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి NEP 2020ని అమలు చేసే ముందుగా విద్యావేత్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని, అందులో భారతదేశ సమగ్రతను, భారతదేశ భిన్నత్వాన్ని నాశనం చేసేటటువంటి అంశాలను పక్కన పెట్టాలని, గవర్నమెంట్ యూనివర్సిటీలను బలోపేతం చేయాలని, ఈ ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులను నింపటం కోసం ప్రజాప్రభుత్వం ముందుకు రావాలని వస్తుందని ఇంతమంది వేలాది మంది విద్యార్థుల సాక్షిగా అధికార పార్టీ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు. అంటేనే మీలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇట్లాంటి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి విద్యార్థి నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఒక ప్రొఫెసర్గా విద్యార్థులకి పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థుల యొక్క సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ తన బాధ్యతని
నిర్వర్తిస్తున్నటువంటి ప్రొఫెసర్ కొండ నాగేశ్వర సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ